విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ శంకబ్రత బాగ్చి ఐపీఎస్ రహదారి భద్రతకు సంబంధించి నగరంలో ఇటీవల చాలా మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగా ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ, హెల్మెట్లు, కూల్ రేడియం జాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఫలితంగా ట్రాఫిక్ సిబ్బంది చాలా సౌకర్యవంతంగా విధులు నిర్వహిస్తుండడం జరుగుతున్నది. నగరంలో రోజురోజుకి పెరుగుతున్న వాహనాల వల్ల ట్రాఫిక్ రద్దీ పెరగడం జరుగుతున్నది. దానికి సంబంధించి నగరంలో వివిధ ట్రాఫిక్ జంక్షన్లలో పగలు మరియు రాత్రి సమయాల్లో ట్రాఫిక్ అధికారులు మరియు సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ చేయడం ద్వారా వివిధ రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి చలానాలు విధించడం జరుగుతోంది. అయితే నగరంలో కొద్దిమంది వాహనదారులు నిబంధనలు అతిక్రమించి వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరగడం, ఆ ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, తీవ్రమైన గాయాలు పాలు కావడం జరుగుతున్నది. విలువ దాదాపు 20 లక్షలు. ఆ స్పీడ్ లేజర్ గన్ మన ఊళ్ళో ఒకటి ఉందా? ఒకటి కూడా లేదా? మన ఇంతవరకు ఒకటి ఉంది. అది ఎక్కడ పనిచేస్తుంది? ఓకే. సో చూడండి, మన ఊళ్ళో దాదాపు 30 లక్షలు జనాభా. స్పీడ్ లేజర్ గన్ ఒకటే మాత్రం ఉంది. స్పీడ్ లేజర్ గన్ ముఖ్యంగా అతి వేగంతో ప్రయాణిస్తే ఆ వెహికల్ని గుర్తించడానికి పనికి వస్తుంది. స్పీడ్ లేజర్ గన్ మనం బాగా యూజ్ చేయగలిగితే అతి వేగం వల్ల రోడ్ ప్రమాదాలు బాగా తగ్గిపోతాయని మనం అనుకోవచ్చు. కానీ ఈరోజు వరకు స్పీడ్ లేజర్ గన్ లేక అతి వేగం అరికట్టడానికి ప్రయత్నం చేసినా కూడా మనకు సక్సెస్ రాలే. ఇప్పుడు మన కేతన్ గార్గ్ సార్ హెల్ప్తో 2 స్పీడ్ లేజర్ గన్స్ మన సిటీ పోలీస్కి వచ్చినాయి. ఒకటి బీచ్ రోడ్, ఒకటి నేషనల్ హైవేలో మేము పెట్టబోతున్నాం. పొద్దున కాకుండా రాత్రి అంతటా యూజ్ చేయబోతున్నాం. కాబట్టి ముఖ్యంగా రాత్రిపూట అతి వేగంతో ప్రయాణిస్తూ యాక్సిడెంట్ చేస్తున్న వ్యక్తులు జాగ్రత్త, ఖబర్దార్. ఈ స్పీడ్ లేజర్ గన్ మీకోసం ఎదురు చూస్తుంది. ఇమీడియట్గా మిమ్మల్ని గుర్తిస్తారు. మీరందరూ చూసి ఉంటారండి, మన రోడ్లో చాలా చోట్ల రీసెంట్గా స్పీడ్ లిమిట్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. ఆ స్పీడ్ లిమిట్ దాటిపోతే ఆటోమేటిక్గా ఈ చలాన్ లావ్ లెటర్గా మీ ఇంటికి చెడిపోతుంది, మీ మొబైల్కి చెడిపోతుంది. కాబట్టి పోలీస్ వాళ్ళు కనపడడం లేదు, మేము ఫ్రీగా 30 km/h స్పీడ్ లిమిట్ అయినా కూడా 31 km, 50 km, 100 km స్పీడ్లో వెళ్ళడం ఇప్పుడు నుండి చేస్తే మాత్రం పోలీస్ వాళ్ళు లేకపోయినా మన స్పీడ్ లేజర్ గన్ మిమ్మల్ని పట్టుకుంటారు. త్వరలో ఇంకా చాలా స్పీడ్ లేజర్ గన్స్ మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా తెప్పిస్తున్నాం. ఏప్రిల్ 1st వీక్ కానీ 2nd వీక్లో ఇంకొక స్పీడ్ లేజర్ గన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ స్పీడ్ లేజర్ గన్ పేరు వింటే స్పీడ్ అంటే ఓవర్ స్పీడింగ్ కంట్రోల్ చేస్తారని, కానీ యాక్చువల్గా ఇది ఓవర్ స్పీడింగ్ కాకుండా ట్రిపుల్ రైడింగ్, రాంగ్ వే డ్రైవింగ్, బండి 2 వీలర్ నడుపుతున్నారు హెల్మెట్ లేకుండా, అటువంటి బండి పిలియన్ రైడర్ హెల్మెట్ లేకుండా కూర్చున్నారు, ప్రయాణం చేస్తున్నారు 2 వీలర్ మీద, వాళ్ళను కూడా గుర్తిస్తారు. కాబట్టి హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే పోలీసు ఉన్నా లేకపోయినా ఈ స్పీడ్ లేజర్ గన్ మేము కనపడకుండా పెట్టాం, మీకు తెలియదు మీరు దొరికిపోయారని. అదే మాదిరిగా ట్రిపుల్ రైడింగ్ చేస్తే తెలియకుండా దొరికిపోతారు. ప్రతి దానికి మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా ఫోటో, వీడియో రికార్డ్ చేస్తారండి. అండ్ అతి వేగంతో ఎక్కడ ప్రయాణం చేసినా దొరికిపోతారు. రాంగ్ వే డ్రైవింగ్ చేస్తే వెంటనే దొరికిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చే స్పీడ్ లేజర్ గన్
ఇంకా వర్సటిలిటీ ఉంది, అందులో ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఇంకా మన పోలీస్ ఇవ్వడం జరిగింది. సో చాలా తొందరగా ఏడీసీపీ గారు యాక్ట్ అయ్యి సిపి గారి నిర్దేశం వరకు మొత్తం ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా ఆల్మోస్ట్ 1 month ఐ థింక్ జరిగింది, 1 or 2 monthsలో. సో ఇది సిటీ పోలీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో చాలా సంతోషం సార్, ధన్యవాదం కూడా. మీకు ఒక మంచి అవకాశం మాకు వచ్చారు. దీనివల్ల సిటీ పోలీస్కి ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ అవుతుంది. ఏ విధంగా ట్రాఫిక్ రెగ్యులేట్ అవుతుంది మొత్తం డీటెయిల్గా సిపి సార్ ద్వారా చెప్పడం జరిగింది. దాంట్లో ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కానీ, అదేవిధంగా క్యాప్చరింగ్ వైలేషన్స్ సంబంధించి కానీ, ఈ స్మూత్ ఈజ్ ఆఫ్ ట్రాఫిక్ కానీ అన్నీ కూడా ఖచ్చితంగా ఎన్షూర్ చేయడం జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ సిటీ పోలీస్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు సార్. దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ sponsored by the VISCO, by Visakhapatnam Industrial Water Supply Corporation. Under CSR activity, these 2 speed guns have been delivered for the cost of around 19 lakhs. అదే కాకుండా కూడా ఇక్కడ విశాఖపట్నం సిటీలో మన సిపి సార్ ద్వారా ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో మొత్తం సిటీలో కూడా ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాస్ కానీ దానికి ఆర్ఎల్బిడి ఏఎన్పిఆర్ అన్నీ కూడా తీసుకొని మన జిల్లా కలెక్టర్ ద్వారా, అదేవిధంగా ఎంపీ గారి ద్వారా, సో దాంట్లో జీవీఎంసీ కూడా మన రోల్ ప్లే చేస్తుంది. సో అందరికీ కలిపి ఒక సింగులర్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది అండర్ లీడర్షిప్ ఆఫ్ సిటీ పోలీస్ కమిషనర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఆల్సో ఎంపీ. నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ లాస్ట్ టైం మనకి పైలట్ కూడా చేయడం జరిగింది. సో వీఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో. నౌ పోలీస్ కమిషనర్ సార్ ఈజ్ అసెసింగ్ ద రిజల్ట్ ఆఫ్ ద ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. దానికి కూడా సార్ మీ ఆదేశం వరకు చాలా తొందరగా సిటీకి కూడా డెలివర్ చేయబోతున్నాము. సో దట్ విల్ ఆల్సో ఈజ్ ద ట్రాఫిక్. ఇక్కడ కూడా ఇంకా చాలా ఇనిషియేటివ్స్ మనకి పోలీస్ కమిషనర్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూస్తుంటారు సిటీ బాగా గ్రోత్ అవుతుంది, ట్రాఫిక్ కూడా చాలా బాగా పెరిగిపోయింది. దాంట్లో రకరకాల ఇనిషియేటివ్స్ సెల్లార్ పార్కింగ్లో కూడా పోలీస్తో కోఆర్డినేట్ చేసుకొని జీవీఎంసీ ద్వారా రిమూవ్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మీ ద్వారా అందరికీ సందేశం ఏంటంటే, సెల్లార్ పార్కింగ్ ఏవైతే ఉందో బిల్డింగ్ ప్లాన్ ప్రకారంగా సెల్లార్ పార్కింగ్కి మాత్రం యూజ్ చేయాలి. దానికి ఏదైనా వేరే కమర్షియల్ పర్పస్కి యూజ్ చేస్తే కరెక్ట్ కాదు. ఇట్స్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్ ఫర్ ద పార్కింగ్ ప్లేసెస్ ఆల్సో. సో దాంతో కూడా పోలీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ రెండు కోఆర్డినేట్ చేసుకొని దానికి కూడా యాక్టివ్గా క్యాంపెయిన్ కూడా ఆల్రెడీ మొదలైంది, అది కూడా ఇంటెన్సివ్గా చేయబోతున్నాము. సో రకరకాల మేజర్స్తో సిటీకి ట్రాఫిక్ కూడా ఈజ్ అవ్వాలి అని చెప్పి వీఆర్ డెఫినెట్లీ ఆన్ దట్ టాస్క్ అండ్ with the coordination of the police and also with the local administration and local